నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూతుల్ని కైవసం చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయని మంత్రి అంబటి రాంబాబు వెల్లడి. ముఖ్యంగా పల్నాడు, అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాలో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగిందని వ్యాఖ్య. మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్. సజ్జల, జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారంటూ ధ్వజం. మీడియాపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. పల్నాడులో జరిగిన అరాచకాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని సిట్ అధికారుల్ని కోరిన టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. పల్నాడులో జరిగిన అరాచకాలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని సిపి పిహెచ్డి రామకృష్ణ స్పష్టీకరణ. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామని వెల్లడి. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూతుల్ని కైవసం చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాలో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగిందని తెలిపారు. సత్తెనపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పల్నాడు, అనంతపురం జిల్లాలో ఉన్న ఎస్పీలను ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రబాబు వదిన పురంధేశ్వరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం వలేనని అన్నారు. రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లడానికి ప్రధాన కారణం చంద్రబాబు, పురంధేశ్వరి అని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితిని భారత ప్రజాస్వామ్యంలో ఏ విధంగా భావించాలని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పరిశీలిస్తే పలనాడు, అనంతపూర్, అలాగే కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. కొన్ని సందర్భాల్లో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అనంతపూర్లో కానీ పర్టికులర్గా పల్నాడులో పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు. దేనికోసం మార్చారు అంటే పురంధరేశ్వరి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడు గారి వదిన గారు, వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు, వారికి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ను తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు. ఈ మార్పులన్నీ చేశారు. దీనికి వెనుక ప్రధాన కుట్ర చంద్రబాబేనని, ఎందుకంటే నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాక్షసంగా, క్రూరంగా వ్యవహరిస్తాడని మండిపడ్డారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా, నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపచేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తాను. మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సజ్జల, జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారంటూ ఆయన ధ్వజమెత్తారు. మీడియాపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదని నొక్కి వక్కానించారు. కంచెరపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తుందని వ్యాఖ్యానించారు. బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖపట్నం పోలీసులు అమానుషంగా దాడి చేశారంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామేశ్వరరావు మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. కంచెలపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తుందని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో సీఎస్ నేతృత్వంలో కుట్ర జరుగుతుందని ఆయన అన్నారు. సజ్జల, జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారంటూ దేవినేని దుయ్యపట్టారు. అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహార శైలిపై ఈసీ కట్టడి చేయాలని తెలిపారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వ ఏదైతే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న యంత్రాంగం అంతా కూడా మీడియాను కూడా ముద్దాయిలుగా చేస్తూ ఎఫ్ఐఆర్లు కడతా ఉన్నారంటే చీఫ్ సెక్రటరీ గారి స్వామిభక్తి
ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళినా కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి స్వామి భక్తి దేశం ఎల్లలు దాటిపోతూ ఉంది. విశాఖపట్నంలో బాధితులు గోడు చెప్పుకున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసది. చాలా స్పష్టంగా డబ్బులు తీసుకోలేదని, ఓటేయలేదని కక్షతో 3 మహిళల మీద దాడి చేసిన సంఘటన వాళ్లే స్వయంగా రికార్డ్ చేసి బయట ప్రపంచానికి తెలియజేశారు. దాని మీద డీసీపీ ప్రెస్ మీట్ని కూడా మీడియా చూపించింది. ఎటుపోతా ఉంది? మీరు మీడియా మీద దాడి చేస్తూ మీడియా స్వేచ్ఛ మీద దాడి చేస్తూ బాధితులకు గొంతు వినిపించకూడదా? అది నేరమా? అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచటమా? అంటే ఎటు తీసుకెళ్తా ఉన్నారు? ఏమవుతా ఉంది? పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. టోటల్గా ఒకప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పోలీస్ వ్యవస్థకు ఏ విధంగా పేరు వచ్చింది, ఇవాళ మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మీడియా మీద పెట్టిన సెక్షన్లు కూడా చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మీడియాపై పెట్టిన కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని అన్నారు. పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు కూడా పారదర్శకంగా జరగాలని తెలిపారు. హింసపై తమ కాల్ డేటా బయట పెట్టేందుకు సిద్ధమని తెలిపారు. వైసీపీ నేతల కాల్ డేటా బహిర్గతం చేయగలరా అని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల తప్పిదాలకు కింద స్థాయి ఉద్యోగులు బలయ్యారని దేవినేని ఉమా తెలిపారు. మీ స్వామి భక్తి నిరూపించుకోవటానికి, మీడియా గొంతు నొక్కటానికి ఇవాళ ఏ ఛానల్స్ అయితే జరిగిన వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మీ దుర్మార్గాలు, మీ దాడులు, మీ అమానుషాలు, ఎన్నికల అనంతరం హింసని అంతా ఎప్పటికప్పుడు తెలియజేసినందుకు కక్షగట్టి సిఎస్ ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇవాళ కంచెలపాలెం పోలీస్ స్టేషన్ సంబంధిత అధికారులు, డీసీపీ సత్యబాబు, నీ పాత్ర చాలా అత్యుత్సాహంగా ఉంది. అక్కడ డీసీపీ పాత్ర కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద కంప్లైంట్ కూడా ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, సిట్ దీని మీద దృష్టి పెట్టాలి, డీజీపీ దీని మీద వివరణ ఇవ్వాలి. ఇది కంప్లీట్గా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మా కాల్ డేటా చూడండి. మేమే అధికారులతో మాట్లాడాం. నేను స్వయంగా కృష్ణదేవరాయలు ఇందాక మీడియా ముందు చెప్పాడు, మేము ట్రాన్స్పరెంట్గా పనిచేసాం. ఏ పోలీస్ అధికారులతో మేము ఒత్తిడి చేయలేదు, ఎవరితో సంబంధం లేదు. మా కాల్ డేటా కూడా ఇస్తానని చెప్పి ఆయన దమ్ముగా ధైర్యంగా మీడియా ముందు మాట్లాడాడు. ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే వైసీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్, మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీడియా ముందుకు వచ్చి, ప్రజల ముందుకు వచ్చి మీ కాల్ డేటా బయట పెడతాం, పరిశీలించుకోండి, యాక్షన్ తీసుకోమని చెప్పే దమ్ము ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, వైసీపీ పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకైనా ఎవరికైనా మీకు ఉందని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఎవరైతే ఈ తప్పు చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి, పక్కన పెట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. పల్నాడులో ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలంటూ టీడీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సిట్ అధికారుల్ని కోరారు. కాల్ డేటా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వైసీపీ నేతల కాల్ డేటా కూడా తీసుకొని పరిశీలించాలని డిమాండ్ చేశారు. పల్నాడులో జరిగిన అరాచకాలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సాక్షి మీడియా వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ నేతలు వాటిని టీడీపీ నేతలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కులం రంగు పులిమి అధికారంలోని సంబంధ బాంధవ్యాలను అంటకట్టి మాపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుపుతుందని చెప్పారు. తమ వద్ద ఉన్న ఆధారాలను దర్యాప్తు అధికారులకు పంపించామని, దర్యాప్తులో నిజానిజాలు బయటపడతాయని చెప్పారు. గడిచిన 2-3 రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు. దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నాం. మాకు అనుసరణలో ఏదో జరిగింది, మేమేదో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసామనే ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. దాని గురించి కూడా సిట్ వారిని దయచేసి వెరిఫై చేయమంటా ఉన్నాం. నేను ఐఎమ్ రెడీ టు గివ్ నా ఫోన్ డేటా ఇవ్వడానికి నేను రెడీ, కావాలంటే నా డివైస్ ఇవ్వడానికి కూడా రెడీ. మా వైపు నుంచి ఏ విధమైన ఏ ఆఫీసర్కైనా, ఏ స్థాయి ఆఫీసర్కైనా ఫోన్లు చేసి మా వైపు నుంచి మేమేమన్నా
అన్డ్యూ రిక్వెస్ట్, అడగకూడని రిక్వెస్ట్లు ఏమైనా అడిగితే తప్పకుండా దాన్ని బయట పెట్టాలని చెప్పి సిట్ వారిని కోరుతా ఉన్నాం. పల్నాడులో జరిగిన ఘటనని తమపై రుద్దేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ బిందు మాధవ్ కుటుంబంతో తమ కుటుంబానికి స్నేహం ఉన్నట్లు సాక్షి అవాస్తవాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వాస్తవానికి తాము ఎస్పీని కలవలేదని తెలిపారు. మేం కలుసుకున్నట్లు వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా సిట్ అధికారులకి ఇస్తే వాళ్ళే చూసుకుంటారని చెప్పారు. తన కాల్ డేటా వివరాలను అధికారులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఒక కులానికి ఒక వర్గానికి వైసీపీ నన్ను పరిమితం చేయాలని చూస్తోంది. ఇది అసాధ్యం. నేను ప్రజల మనిషిని, ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి, ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు, దాదాపు 4-5 సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది. చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. నాకు అక్కడున్న ఎస్పీ గారు, ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి, వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు, మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు, వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు, ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు 4-5 రోజులుగా దీన్ని పంపిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం, మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి, మా కాల్ డేటా తీసి పరిశీలించండి. వాళ్ళ కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది. మా వైపు నుంచి మా కాల్ డేటా, మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని సిపి పిహెచ్డి రామకృష్ణ తెలిపారు. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామని తెలిపారు. బాణసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇచ్చినట్లు తెలియజేశారు. బందర్ రోడ్లోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి పిహెచ్డి రామకృష్ణ మాట్లాడారు. స్ట్రాంగ్ రూమ్లకు 2 కిలోమీటర్ల దూరం వరకు రెడ్ జోన్ ఉందని తెలిపారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగిరివేసిన, నిబంధనలు అతిక్రమించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింపచేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఆర్పిఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు, ఏపీఎస్పీతో 3 అంచెల సెక్యూరిటీ ఉంటుందని చెప్పారు. కౌంటింగ్ రోజు సెంటర్కు 100 మీటర్ల దూరంలో పార్కింగ్ ఉంటుందని, ఫేషియల్ రికగ్నిషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మొత్తం 2 కంపెనీస్ సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్, స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ మన ఆర్మ్డ్ పోలీస్ ఆఫ్ స్టేట్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ అండ్ ఆల్సో సివిల్ ఫోర్స్ ఒక 2 డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మొత్తం సుమారుగా 400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ వద్ద. ఇది మనకి నిమ్రాన్ నోవా 2 కాలేజెస్లో 2 కలిపి ఉంటాయి, జస్ట్ ఏ కాంపౌండ్ వాల్ డిఫరెన్స్. ఈ 2 చోట్ల కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది. ఇందులో భద్రతా చర్యల పరంగా మన సుమారుగా అందరికీ తెలిసి ఇందులో ఓన్లీ కలెక్టర్ గారు ఇచ్చిన పాసులు ఉన్న రికగ్నైజ్డ్ సిబ్బంది, అలాగే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్కి కలెక్టర్ గారు ఏవైతే పాసులు ఇస్తారో ఆ పాసుల ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల కాదు, చెక్ చేసుకోవడం కోసం. రెడ్ జోన్ మనకి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో దానికి 2 కిలోమీటర్ల దూరంలో రెడ్ జోన్గా డిక్లేర్ చేశాము. ఈ జోన్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రోన్స్ లాంటివి ఎగరేయకూడదు. దాని వాళ్ళ మీద ఏమన్నా చేసే కనుక క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ ఇచ్చిన పాసులు ఉన్న వారికే స్ట్రాంగ్ రూమ్లకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఫైర్ సెక్యూరిటీకి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామని, కొందరిని బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఎక్కడ గొడవలు, దాడులు జరిగే అవకాశం లేదని, అయినప్పటికీ అలర్ట్గా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ టైంలో ప్రజలకి అప్పీల్ ఏంటంటే, విపరీతంగా ఏవో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వెరిఫై చేసుకోండి. ముందు వెరిఫై చేసుకోకుండా కంగారు పడి హడావిడి చేసి ఏదో జరిగిపోతుందని అల్లర్లకి వెళ్ళడం మాత్రం దయచేసి తగదు. అందరూ కూడా వెరిఫై చేసుకోండి. ఏమన్నా అవసరం ఉంటే పోలీస్ కాల్ చేయండి. ఆల్ నెంబర్స్ ఆర్ యాక్టివ్, ఆల్ పోలీస్ నెంబర్స్ ఆర్ యాక్టివ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్వెరిఫైడ్ న్యూస్ని దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం. అనవసరంగా అది చాలా దూరం వెళ్తున్నాయి, అనవసరంగా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో అందరికీ మనం ఏంటంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయొద్దు. ఇదంతా వాళ్ళ అడ్మిన్స్ ప్లస్ ఆ గ్రూపులో ఉండే వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందులో సర్క్యులేట్ చేసిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతే తప్ప అనవసరంగా అపోహలు పెంచుకొని ఇదేదో జరిగిపోతుందని చెప్పేసి గొడవలకు మాత్రం దిగద్దు. ఇప్పటివరకు
పోస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత కొంతమందిని ఐడెంటిఫై చేసి ఎవరైతే గొడవలు చేసే అవకాశం ఉందో వీళ్ళని ఒక 109 మందిని ఇప్పటివరకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. కౌంటింగ్ డేకి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా తెలుస్తూ ఉంటుంది ఎక్కడ హీట్ ఉందన్నది. అలాగే కౌంటింగ్ డే రోజు కూడా తెలుస్తుంది. ఎనివే వీఆర్ ప్రిపేర్డ్, దానికి బందోబస్తు ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎక్కడైనా జరిగే అవకాశం ఉందా, ఎక్కడ విలేజెస్లో టెన్షన్ ఉంది, ఎక్కడ వార్డ్స్లో టెన్షన్ ఉంది, సిటీలో ఎక్కడ టెన్షన్ ఉంది, లీడర్స్ మధ్యలో ఏమన్నా గొడవలు అవుతున్నాయా, ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుందంటే కనుక బిఫోర్ కౌంటింగ్ ఒక 1-2 days బిఫోర్ కౌంటింగ్ ఆల్రెడీ కలెక్టర్ గారు నేను కూడా అనుకున్నాము. ఇద్దరు కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం పూర్తిగా మనకు క్లారిటీ పిక్చర్ వస్తుంది. అప్పుడు అగైన్ వీ కెన్ టేక్ నెసరీ యాక్షన్. కాపురానికి తీసుకువెళ్లటం లేదనే మనస్తాపంతో తన సోదరి పురుగుల మందు తాగి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని మృతురాలి సోదరుడు ఆరోపించారు. తన బావుపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వివాహిత మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన మార్గాని పూజిత 2013లో మార్గాని శ్రీనివాసరావుతో వివాహమైంది. పెళ్లైన దగ్గర నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. పిల్లల్ని గదిలో తాళం పెట్టి అదనపు కట్నం కోసం భార్యను పుట్టింటికి పంపించాడని, కట్నం తీసుకువస్తేనే తనని ఇంటికి రమ్మని ప్రాణం తీసేవాడని పూజిత సోదరుడు వెల్లడించాడు. ఎంత బ్రతిమాడినా తన చెల్లెల్ని కాపురానికి తీసుకువెళ్లటం లేదని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో నిన్న తన సోదరి పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడిందని, తాము విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, నేడు చనిపోయిందని ఆయన వివరించారు. తమకు న్యాయం చేయాలని ఆయన మీడియా ముఖంగా ప్రార్థించారు. పెళ్ళి జరిగింది, 6 నెలలకే రిజిస్ట్రేషన్ చేయాలని గొడవడాడు. రిజిస్ట్రేషన్ కూడా చేసినాక ఆడపిల్లకి వచ్చింది, బాగానే ఉన్నారు. మళ్ళీ గొడవ అయింది, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పంపించాము. మళ్ళీ పంపించిన తర్వాత మా పిల్లలు పుట్టాడు 2015లో. అంత బాగానే ఉంది. 18 వద్దు నాకు విడాకులు కావాలని పంపించేసారు. పిల్లల్ని ఇద్దరు లాక్కుని వాళ్ళ ఇంటికాడ పైన గదిలో పెట్టి తాళం వేసి మా చెల్లెని రోడ్డు మీద కొట్టి పంపించేసింది. ఆమె అక్కడి నుండి అలా వచ్చేసింది. మా ఇంటికి వచ్చేసి ఇలా అని కోర్టు నుండి నోటీస్ పంపించాడు, ఏ విడాకులు కావాలని. నోటీస్ పంపించడంతో ఆ నోటీస్ మేము తీసుకుని మా విడాకులు వస్తే కాపురం కావాలి, కాపురం అన్నీ ఇచ్చాంలేండి, కట్నం ఈ డబ్బులు అన్నీ ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే ఆ లాయరు 3 ఎకరాలు ఇచ్చామని ఏది 10 లక్షలు బతిమలాడి మేము చేసామంట. పెళ్ళి 10 లక్షలు క్యాష్ ఇచ్చామని చెప్పారు. లాయర్ నోటీస్ ఉంది, ఆ కాగితం కూడా చింపలేదు, కాడలేదు, రాసి అది అలాగే ఉంది నోటీస్. ఎన్నికల వేళ ఏపీలో బెట్టింగ్లు మొదలయ్యాయి. ఉత్కంఠం రేకెత్తిస్తున్న ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ బాబులు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకుల బరిలో ఉన్న చోటే పందాలు కూడా భారీగానే సాగుతూ ఉన్నాయి. ఈ విషయంలో టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నట్లు సమాచారం. తర్వాతి స్థానాల్లో నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమ, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురుజాల, ఆలగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అభ్యర్థుల గెలుపోటములపై లక్షల బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న బదిలీలు వివక్ష పూరితంగా జరుగుతున్నాయని మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు. ఎలక్షన్ జరిగిన తర్వాత 3 జిల్లాల్లో హింస జరిగిందని, పోలీసు అధికారుల్ని, ఎస్పీలను సస్పెండ్ చేశారని తెలియజేశారు. పల్నాడు కలెక్టర్ను మాత్రం ట్రాన్స్ఫర్ చేశారని, మిగిలిన వారిని సస్పెండ్ చేశారని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ రూల్ ఆఫ్ లా ఒకేలా ఉండాలని, కానీ దానిలో వివక్షం చూపించడం అధికార యంత్రాంగానికి తగదని తెలిపారు. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా నోరు మెదపని బలహీన వర్గాల వారే బలవుతున్నారని అన్నారు. ఎలక్షన్ ముందు 3 కలెక్టర్లను మార్చారని, ఎందుకు మార్చారో కారణాలు ఎవరికి తెలియదని మండిపడ్డారు. పల్నాడు కలెక్టర్ శివశంకర్ను మార్చారని, ఎందుకు మార్చారో చెప్పటం లేదని తెలిపారు. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా బలి చేయడానికి ఎస్సీ ఎస్టీ అధికారులే ఉంటారా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక బదిలీలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి బదిలీలు చూస్తే ఒక వివక్షపూరితంగా జరుగుతున్నాయి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవంగా ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగినటువంటి హింసలో 3 జిల్లాలు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ హింస జరిగిందని పోలీస్ అధికారులను, ఎస్పీలను మార్చారు, సస్పెండ్ చేశారు. కానీ కేవలం నరసరావుపేట పల్నాడు కలెక్టర్ శివశంకర్ను మాత్రం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మిగిలిన అనంతపూర్ కానీ తిరుపతి కానీ చేయలేదు. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటిది, లా అనేది అందరికీ సమానంగా ఉండాలి. కానీ
దానిలో కూడా వివక్ష చూపించడం అనేటువంటిది ఇక్కడున్నటువంటి అధికార యంత్రాంగం చూపిస్తున్నటువంటి వివక్ష స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చరిత్ర అంతా కూడా ఎవరైతే బలహీన వర్గాలుగా ఉన్నారో, వారు నోరులేని మూగజీవులుగా ఉన్నారో వారే బలవుతూ వస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా బలిపశువులు ఎవరు అని అంటే ఈ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి పేదలే బలిపశువులుగా అవుతున్నారు. ఎలక్షన్కి ముందు 3 కలెక్టర్లు మార్చారు, అనంతపురం, కృష్ణా మరియు తిరుపతి. కారణాలు ఎవరికి తెలియదు, కనీసం వారికి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ రీజన్ వల్ల అని నోటీస్ కూడా లేదు. ఇప్పుడు నర్సరావుపేట పల్నాడులో ఉన్నటువంటి శివశంకర్ని మార్చారు, అతనికి కూడా ఎలాంటి నోటీసు లేదు, కనీసం ఏం జరిగింది అని అడిగిన వారు లేరు. ఒకేసారి ఏకదం ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇచ్చేశారు. అంటే ఎలక్షన్ కమిషన్ మార్చిన 4 కలెక్టర్లలో 3 ఎస్సీ ఎస్టీ అధికారులేనని తెలిపారు. పేదల కోసం, బలహీన వర్గాల రక్షణ కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్గా శివశంకర్ను తిరిగి కొనసాగించాలని లేదా శివశంకర్ చేసిన తప్పు చూపించాలని ఆయన అన్నారు. ఎప్పుడు ఏ విషయం జరిగినా బలి చేయడానికి ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఆఫీసర్సే ఉంటారా? ఒక ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారులకే రక్షణ లేకపోతే ఇక మామూలు వ్యక్తులు, మామూలు అధికారుల పరిస్థితి ఏముంటుంది? అడిగేవారు లేరు, ఏం చేసినా కూడా చెల్లుతుంది అనేటువంటి విధానంతో ఈ వివక్షపూరితమైనటువంటి అధికార యంత్రాంగం నడిపిస్తున్న తీరు. ఎన్నికల సంఘం ఏం చెప్తుంది? చీఫ్ సెక్రటరీ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చర్య తీసుకున్నామని చెప్తున్నారు. మరి మీరు రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎవరు ఏమిటి అనేటువంటిది, ఎవరి పాత్ర ఎంత అనేటువంటిది చూడాలి. చూడకుండా ఆనాడు రాజబాబుని, లక్ష్మీషాని, ఈరోజు శివశంకర్ని మీరు మార్చిన 4 కలెక్టర్లో 3 ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. ఇంత వివక్ష ఏమిటి ఈ 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా? పైగా వారందరూ కూడా చాలా ఎఫిషియెంట్గా పనిచేసే అధికారులు, సమర్థవంతంగా పనిచేసిన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. మీకు నచ్చటం నచ్చకపోవటం అనేటువంటిది కాదు కదా చూడాల్సింది, ఆఫీసర్ యొక్క ఎఫిషియన్సీని కదా చూడాలి. అంటే ఇన్నాళ్ళు అడిగేవారు లేరు, ఏం చేసినా చెల్లుద్ది అని అనుకునే విధానంగా నడిచింది చరిత్ర అంతా 76 సంవత్సరాలుగా. ఇక మీదట అలా జరగదు. అడిగేవాడు వచ్చాడు. పేదల కోసం, బలహీన వర్గాలకు రక్షణగా నిలబడటానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏ వివక్షను కూడా మేము ఒప్పుకోము. ఎక్కడ తప్పు జరిగినా పేదల తరపు నిలబడతాం, బలహీన వర్గాల తరపు నిలబడతాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపు నిలబడతాం. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల ద్వారా పూర్తిగా జగన్ రెడ్డికి అష్ట దిగ్బంధనం జరిగిందని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదగాని గురునాథం తెలియజేశారు. జగన్ రెడ్డి అధికారం అంటిపెట్టుకొని పోల్ మేనేజ్మెంట్ చేద్దామని అనుకున్నాడని, కానీ ప్రజల తీర్పుతో తోక ముడిచాడని తెలిపారు. 3 రాజధానుల ఉద్యమంలో ఉద్యమకారుల్ని మోసం చేసినందుకు గాను ఉసురు తగిలి జగన్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోతారని తెలిపారు. ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం మాట్లాడారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, అన్ని ఆత్మహత్యలు అని, ఆత్మహత్య సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలన అని తెలిపారు. తిరుపతి, అనంతపురం, మాచర్లలో జరిగిన అల్లర్ల విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇల్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ పాత్ర చాలా గణనీయంగా ఉందని తెలిపారు. వీటన్నిటిపై సిట్ దర్యాప్తు జరుగుతుందని, కారకులైన వారు న్యాయస్థానంలో దోషిగా నిలబడక తప్పదని హెచ్చరించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా జగన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని నిందలు వేశారు. స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని ప్రక్రియలు కూడా భాగంగా మొగుని కొట్టి మొగసాలకి ఎక్కినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ స్కిల్స్లో భాగంగా, తను ఎత్తుగడలో భాగంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని తన కనుసన్నల్లో పెట్టుకొని రెచ్చగొట్టి హింస ఈ రాష్ట్రంలో ప్రజ్వలిల్లాలా, పోలీస్ వ్యవస్థ దెబ్బతిన్నట్టుగా కనిపించాలా, అభద్రతాభావంతో వైఎస్ఆర్ పార్టీ ఉందనేటువంటి ఒక భ్రమని సృష్టించడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగమే నిన్న జరిగినటువంటి అనంతపురంలో జరగనివ్వండి, తిరుపతిలో జరగనివ్వండి, మాచర్లలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి, ప్రజలకు కూడా కనపడి. ఇంకా దీని మీద సిట్ వేయటం, జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందుతామని గ్రహించి జగన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. 50 మంది ఎమ్మెల్యేలను మార్చినప్పుడే ఓడిపోయాడని, డీజీపీని మార్చినప్పుడు తనంతటి తానే ఎన్నికలకి అనుకూలంగా జరగవేమోనని జగన్ రెడ్డి ఓటమికి అంగీకరించాడని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో జగన్ రెడ్డి డిఫెన్స్లోకి వెళ్లిపోయాడు.
ఎన్డీఏ కూటమిపై పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని భారీ మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. నేను మా వాళ్ళంతా కూడా 175 సీట్లలో 25 సీట్లలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రేపు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాము? పోల్ మేనేజ్మెంట్లో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము చాలా ముందుగానే ప్లాన్ చేసి మమ్మల్ని ఓడగొట్టడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగమే మేము ఓడిపోవటానికి కారణం అని చెప్పడం కోసం రేపు కౌంటింగ్ అప్పుడు కూడా వాళ్ళ యొక్క శ్రేణులు ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండటం కోసం పీకే ఆయన కూడా అక్కడ ఆ యొక్క ఐప్యాక్ కేంద్రంగా చేసుకొని తన మీద దాడి చేయడం కోసం తను ఉపయోగించుకున్నాడు. ఇదంతా కూడా స్పష్టంగా కనపడతా ఉంది మనకి. విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ రోజు ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం, వన్ టౌన్ ప్రాంతాలలో వాహనాలు తనిఖీలు చేపట్టారు. ధృవీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధించారు. అలాగే ఎటువంటి రికార్డులు లేని వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాపురావు ఇంటింటికి వెళ్లి వేసవిలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల్ని తెలుసుకున్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో నోట్ల రాజకీయాలకు ఓట్లు నలిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల ఓటర్ను డబ్బుతో కొని ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నిలిపివేయడాన్ని తప్పుపట్టారు. తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ నీతి కబుర్లు చెప్తూనే ధన రాజకీయాలు నడిపారు. అది ఓట్ల రాజకీయం కాదు, నోట్ల రాజకీయం, కోట్ల రాజకీయం లాగా మార్చేశారు. ప్రజల మీద విశ్వాసం లేక, ప్రజల ఓట్లు పొందుతామనే ధైర్యం లేక డబ్బు మీద ఆధారపడేటువంటి పార్టీలు. దీనికి భిన్నంగా సిపిఎం ఇండియా వేదిక మద్దతుతో విధానాలు, ఎజెండా, ప్రజా సమస్యలు, నేను చేసిన కృషి, పోరాటాలు వీటి ఆధారంగా జనం ముందున్నాం. అందుకే ఎన్నికల అనంతరం కూడా చాలామంది చూస్తున్నాం, అధికార ప్రతిపక్ష నేతలు పెద్ద వాళ్ళు విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు, లేకపోతే ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ ప్రజా సమస్యలు మాత్రం గాలి కొదిలేశారు. రాష్ట్రంలో ఒకవైపున హింస చెలరేగిపోతూ ఉంది, ఎన్నికల్లో అక్రమాలు చెలరేగిపోయినాయి. మరొక వైపు ప్రజా సమస్యలను పట్టించుకునే నాదులు లేదు, పైనుండి కింద వరకు. ఎన్నికల కోడ్ అని చెప్పారు. అత్యవసర పనులు చేయడానికి ఎన్నికల కోడ్తో సంబంధం ఏమీ లేదు. అవి నిరంతరం పనులు జరగాల్సిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల పోలింగ్ బూతుల్ని కైవసం చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనే ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయని మంత్రి అంబటి రాంబాబు వెల్లడి. ముఖ్యంగా పల్నాడు, అనంతపురంతో పాటు రాయలసీమ జిల్లాలో పలుచోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగిందని వ్యాఖ్య. మీడియాపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్. సజ్జల, జగన్ సూచనలతోనే మీడియాపై అక్రమ కేసులు పెట్టారంటూ ధ్వజం. మీడియాపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక. పల్నాడులో జరిగిన అరాచకాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని సిట్ అధికారుల్ని కోరిన టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. పల్నాడులో జరిగిన అరాచకాలపై వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని సిపి పిహెచ్డి రామకృష్ణ స్పష్టీకరణ. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.